సింహరాశి వారికి 20, 21, 22 తేదీ వరకు దైవానుగ్రహంతో దూసుకు వెళ్ళబోతున్నారు. అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి అని మనం చెప్పొచ్చు. అంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి కదండి, వాటి నుంచి మీకు కొంచెం విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా పుష్కలంగా ఇక్కడ మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది, బాగా కలిసి వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, సింహరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా ఏంటంటేనండి, సింహరాశి వారికి గత కొద్ది రోజులుగా మనం చెప్పాలంటే కొన్ని సమస్యలు వస్తున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటి వల్ల కొంచెం సఫర్ అయిపోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి చేతిలో డబ్బు ఆడటం లేదు, డబ్బు లేక కొంచెం ఇబ్బంది కూడా పడిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కనుకనండి దైవానుగ్రహం పుష్కలంగా కలగబోతుందన్నమాట. దేవుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి, సంపాదన ఆటోమేటిక్గా మనకు వస్తుంది. అంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక కొంచెం మనకు దైవానుగ్రహంతో ఏంటంటే కనుక ఒక సపోర్ట్ లాగండి, దేవుడి అనుగ్రహంతో ఏంటంటే మనం దూసుకు వెళ్ళబోతాం అనమాట. అంటే ప్రతి పనిలో కూడా రాణించగలుగుతాం, కొన్ని సమస్యల్ని తీర్చేసుకోగలుగుతాం. అలానే కాకుండా ఏంటంటే గ్రహాలు కూడా మనకు అప్పుడు సక్రమంగా పనిచేస్తాయి, గ్రహస్థితి కొంచెం మారే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, దైవానుగ్రహం ఉంటే మనం లైఫ్లో కొంచెం ఎదిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కానీ ఈ 3 రోజులు మనం చూసుకున్నట్టయితే మీకు బాగుందండి, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, చక్కగా ఉండబోతుంది. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడండి మీరేంటంటే కనుక ఎప్పుడు కూడా దానం చేస్తూ ఉండండి. దానం అనేది మీకు చాలా వరకు కూడా మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకు తగ్గట్టు మన దగ్గర ఆ సమయానికి 5 రూపాయలే ఉన్నాయనుకోండి, అలా ఏంటంటే కనుక దానం చేయండి. మీరు 5 రూపాయలు దానం చేస్తే ఆ భగవంతుడు మీకు 10 రూపాయలు అంటే ప్రాప్తం కలిగేలాగా చేస్తాడు. కాబట్టి ఎక్కువగా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండండి, చాలా మంచిదనమాట. సింహరాశి వారు సింహంలాగా గర్జించబోతున్నారు. సింహంలాగా ఏంటంటే కనుకనండి చక్కగా మీరు ఎదగబోతున్నారని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ సింహరాశి వారికి అంటే ఉండే మైనస్ పాయింట్ ఒక్కటేనండి, కోపం అండి. ఆ కోపాన్ని మీరు తగ్గించుకుంటే మీకు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఆ కోపం వల్ల ఏంటంటే కనుకనండి మీరు మీ లైఫ్లో కొన్ని కోల్పోతున్నారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అంటే కోపం ఎలాగంటే కనుక మీకు అంటే ఎక్కువగా కోపం అయితే రాదండి, చాలా చక్కగా ఉంటారు, అందరితో కలిసి ఉంటారు. కానీ ఏదైనా మాట్లాడే పద్ధతిలో కావచ్చు, మాట్లాడే తీరులో కొంచెం అంటే ఇలా అప్ డౌన్ అయిపోయింది అనుకోండి, మాట మాట్లాడేటప్పుడు స్లిప్ అయిపోయినా, ఏదైనా అయిపోయినా, మీపై ఎవరైనా అబద్ధాలు చెప్పినా, లేదంటే కనుక మనము కొన్నిసార్లు కరెక్ట్గా మాట్లాడాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఏంటంటే అక్కడ మీరు కోపాన్ని తెచ్చుకుంటారు. అలానే కోపం వల్ల ఏంటంటే మీరు కొంచెం నష్టపోతారు. బంధాలకు బంధుత్వాలకు చాలా విలువ ఇస్తారు, బంధాలను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి లైఫ్లో మనం ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొంటూ ఉంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బాగా కష్టపడుతూ ఉంటారండి. ఏదైనా సాధించాలి, ఏదైనా సంపాదించాలంటే దానికోసం మాత్రం ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే కనుక ఒక పని ఉంది, ఆ పని మొత్తం ఇప్పుడే మేము పూర్తి చేయాలి అన్నట్టుగా మీరు కష్టపడిపోతూ ఉంటారు. మీ కష్టానికి తగ్గట్టే ప్రతిఫలం ఆ భగవంతుడు మీకు అందిస్తాడు. కాకపోతే ఏంటంటే కనుక మీరు చేసుకునే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరేంటంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. మీరేంటంటే బాగుంటే అందరితో చాలా చక్కగా ఉంటారండి, ఎవరినైనా ద్వేషిస్తే మాత్రం వారిని ఒక పగబట్టినట్టు ఏంటంటే కనుక ద్వేషిస్తూ ఉంటారు. కానీ అలా చెయ్యకండి, అలా చేయటం వల్ల మీరే నష్టపోతారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే సింహరాశి పరంగా ముఖ్యంగా 20వ తేదీ అంటే 20వ తేదీ మనం చూసుకున్నట్టయితే మనకు శుక్రవారం వస్తుంది కదా. శుక్రవారం రోజున వీలుంటే దైవానుగ్రహం అంటే మీకు వీలుంటే దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అందులో ఒక లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ వేసి దీపం పెట్టుకోండి. ఈ దీపం భగవంతుడికి చేరుతుంది, భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే ఈ దీపం పెట్టడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఎవరైనా రహస్య శత్రువులు ఉన్నా, లేదంటే కనుక చాలా వరకు కూడా మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నా, వాళ్ళందరి నుంచి కూడా ఏంటంటే కనుక మీకు చక్కగా రక్షణ కలుగుతుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా లైఫ్లో మీరు కొంచెం బెటర్గా ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా ఈ 3 రోజులు కూడా పుష్కలంగా దైవానుగ్రహం ఉంది. కాకపోతే ఏంటంటే కనుక మీరు దైవారాధన చేస్తూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు ఇంకా మీకు అంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం మీ జాతక పరంగా. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈరోజు అంటే 20వ తేదీ శుక్రవారం రోజు అండి మీకు చాలా చక్కగా ఉండబోతుందండి. గుర్తుపెట్టుకోండి, మీరు అంటే మీ చేతికి ఈరోజు డబ్బు అందబోతుంది. ఆ డబ్బు వల్ల మీరు కొంచెం తృప్తి పడబోతున్నారు. దానికి తోడు ఏంటంటే కనుకనండి సంతోషం, అంటే ఈరోజు చాలా సంతోషంగా ఉండబోతారు. పట్టరానంత సంతోషం మీకు కలుగుతుందని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. దైవానుగ్రహంతో ఏంటంటే కనుక మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. పనులు బాగుంటాయి, వృత్తులు బాగుంటాయి, వ్యాపారాలు అన్నీ కూడా ఏంటంటే కనుక మీకు ఇక్కడ అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. చక్కగా ఏంటంటే కనుక మంచి ఫలితాలను
పొందే అవకాశం అయితే 20వ తేదీన బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బంది అయితే లేదు. అలాగే ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక పేదవారికి దానం చెయ్యండి. మనం ముందే చెప్పాం కదా వీడియో ముందు, ఏంటంటే కనుక దానం చెయ్యండి. మీరు ఎంత దానం చేస్తాడో భగవంతుడు అంతకు రెట్టింపు మీకు ఇస్తూ ఉంటాడనమాట. అలా మీరేంటంటే కనుకనండి అలా సంపాదన పెంచుకోగలుగుతారు, ఐశ్వర్యాన్ని అంటే పొందగలుగుతారు. అంటే 20వ తేదీ మనకు శుక్రవారం వస్తుంది కాబట్టి మీ వీలుని బట్టి మీరు దగ్గరలో ఉండే అమ్మవారి స్వరూపంగా భావించుకునే ఆలయాలు ఏ ఉన్నా సరే ఆలయానికి వెళ్ళండి. అలా వెళ్ళటం వల్ల ఏంటంటే కనుక మీరు వెళ్ళే ఇంటర్వ్యూకు కావచ్చు, మీరు వెళ్ళే కోర్టు కేసుల పరంగా కావచ్చు, మంచి విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా సరేనండి, మీరు దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న మీకైతే దాని పరంగా కూడా లాభం కలిగే అవకాశం అయితే కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి చూసుకోండి, సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, అందరికీ బాగుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, చక్కగా ఉండబోతుంది. హ్యాపీగా ఉంటారు. ఈరోజు పిల్లల పరంగా కూడా మీకైతే కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు. పిల్లలు అంటే ఎగ్జామ్స్ ఒకవేళ రాసినట్టయితే అందులో బెటర్ మార్క్స్ వస్తాయి. దానివల్ల కూడా పిల్లల వల్ల కొంచెం మీరు ఆనందపడే సమయం అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక భార్యాభర్తల బంధం కూడా చక్కగా ఉండబోతుంది. ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అలానే మీకు అంతా కూడా బాగానే ఉంటుందండి. ఇక 21వ తేదీన మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి అండి 21వ తేదీన శనివారం కాబట్టి ఈ శనివారం తిది రోజున గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి నల్లటి వస్త్రాలను ధరించకండి. మీ రాశి పరంగా కావచ్చు, మీ యొక్క జాతక పరంగా కావచ్చు, మీ పేరు బలాల పరంగా కావచ్చు, మీకేంటంటే కనుక నలుపు అచ్చుబాటు రాదు. అసలు నార్మల్గా నలుపు బట్టల్ని సింహరాశి వారు ధరించకూడదు అని మనకేంటంటే కనుక జ్యోతిష్య పండితులు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి ప్రకారం చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే నలుపు బట్టల్ని అవాయిడ్ చేయండి. ఏదైనా మంచి పని కోసం వెళ్తున్నారనుకోండి, నలుపుని అసలు అవాయిడ్ చేయండి. ఆ బట్టల్ని కొంచెం మీరు వేసుకోండి. కాకపోతే ఏంటంటే కనుక ముఖ్యమైన కార్యాల కోసం, ముఖ్యమైన పనుల కోసం, ఏదైనా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఇలాంటి నలుపు బట్టల్ని మాత్రం వేసుకోకూడదు. అలానే ఏంటంటే కనుక ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు, ఫస్ట్ డే ఇలా జాయిన్ అవుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా నలుపు బట్టల్ని వేసుకోకూడదు అనమాట. శనివారం ముఖ్యంగా అస్సలు కూడా వేసుకోకండి. నలుపు బట్టల వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. గ్రహస్థితి ఏంటంటే కనుక మార్పు చేర్పు జరిగి కొంచెం ఇబ్బంది అవుతుంది. నలుపు దుస్తువులు ధరించడం వల్ల ఏంటంటే కనుక అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి టైం ఏంటంటే మనకు అనుకూలించదు కదా, అలాంటప్పుడు దెబ్బలు తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇక్కడ జాగ్రత్త పడండి. నల్లటి వస్త్రాలను ధరించకండి. శనివారం కూడా మీకు బాగానే కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే శనివారం ఏంటంటే కనుక 3:16 నుంచి మొదలుకొని 4:47 వరకు కూడా కొంచెం ఇక్కడ మీరు డల్ అయిపోతారండి. ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఆ డల్ ఎందుకు అవుతారంటే కనుక పనులు చేస్తున్నాం కానీ బాగా అలసిపోతున్నాం, కొంచెం ఆరోగ్యం ఏంటంటే కనుక సహకరించటం లేదు. అంటే ఎక్కువగా ఏంటంటే ఈ సింహరాశి వారికి ఈ మధ్య కాలంలో గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా, దానికి సంబంధించి ఏంటంటే కనుక కొంచెం చెస్ట్ పెయిన్ రావటం ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అలాంటి వాటికి సంబంధించి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుకనండి మీరు సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్లనే ఇలా అనారోగ్యం వస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఇక సింహరాశి వారికి శనివారం కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకు కావచ్చు, వృత్తులు చేసే వాళ్లకు, వ్యాపారాలు చేసే వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా బాగానే ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కనుక 50-50 అని చెప్పొచ్చు అండి. అంత చెడుగా కూడా మీకు ఈ రోజు లేదు, అలానే అంత బాగా కూడా మీకు ఈ రోజు లేదనమాట. కాబట్టి ఇదొక్కటి మీకు ఏంటంటే కనుక ఇలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకు. మిగతా అందరికీ కూడా ఏంటంటే కనుక పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. ఈరోజు ఏంటంటే కనుకనండి శనివారం కాబట్టి మీకు అద్భుతంగా అండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉండబోతుంది, ఇబ్బంది అయితే ఎక్కడా కూడా లేదు. ఆ 7 కొండల వారిని ఏంటంటే కనుకనండి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి, ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే చక్కగా ఉండబోతుందన్నమాట. ఇక 22వ తేదీ ఆదివారం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుకనండి ఆదివారం మీరు చాలా సంతోషంగా ఉంటారండి. ఎందుకంటే కనుక ఆదివారం అండి ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్టయితే పిల్లలతో ఏంటంటే కనుక చక్కగా కలిసిపోతారు. పిల్లలతో ఏంటంటే కనుక మీరు వాళ్ళతో ఏంటంటే టైం స్పెండ్ చేస్తారు, ఫ్యామిలీకి టైం ఇస్తారు. ఇక్కడ ఏంటంటే కనుక మీరు పిక్నిక్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో కావచ్చు, కొంచెం ఏంటంటే కనుక అవుటింగ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఈరోజు ఆదివారం ఏంటంటే మొత్తం రెస్ట్ మూడ్లో ఉండిపోతారు, బాగా రెస్ట్ తీసుకుంటారు, ఇంటి పనులు చేసుకోగలుగుతారు. అలానే ఏంటంటే కనుక అందరితో చక్కగా మాట్లాడగలుగుతారు. బంధువుల ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఏంటంటే కనుక పని లేదు కాబట్టి కొంచెం ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా అదంతా కూడా మీకు
బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయటం, గడపటం, అంటే ఇలా గడపటం, నచ్చిన ఆహారాన్ని తినటం, అలానే కాకుండా ఏంటంటే మీ చేతుల ద్వారా స్వయంగా మీరు వంట చేసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో కూడా బాగా కలిసి ఉంటారు. ఫ్రెండ్స్ వల్ల కూడా ఏంటంటే కనుక మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ వల్ల కొన్ని పనులు దొరికే అవకాశం ఉంటుంది. మాట మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల మీకు కొంచెం లాభం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంది కాబట్టి ఇక మీరు దూసుకు వెళ్ళబోతారని చెప్పొచ్చు.